ములుగు వారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక. ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీస్లో కలవగలరు. మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు. ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు 9849453449 9440927795 సంప్రదించగలరు. swatiherbal.com supatidi.com ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ తృతీయ స్థానాలలో గురుగ్రహ సంచారం, చతుర్థ పంచమ స్థానాలలో కేతువు, లాభ దశమ స్థానాలలో రాహువు, లాభస్థానంలో శని, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కోరుకున్న కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి మాట తీరు, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఆహార మార్పులు అనారోగ్యానికి దారితీస్తాయి. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహము గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శనిగ్రహ శాంతి గురుగ్రహ శాంతి జరిపించుకున్న ఎడల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం విజయదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయాన్ని అందుకుంటారు. మెడలో కౌముది రూపుని ధరించండి. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధిస్తారు. అనుకూల వాతావరణంలోనైనా ప్రతికూల వాతావరణంలోనైనా అనుకూల ఫలితాలను సాధించడానికే శ్రమిస్తారు. శ్రమిస్తున్నట్టుగా కనబడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహిత వర్గానికి తెలుస్తుంది. విద్యా వ్యాపార సంస్థల వారికి హాస్పిటల్స్ బాగా అనుకూలిస్తాయి. నూతన పరిశ్రమల వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రిటైల్ వ్యాపారస్తులకి, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి కూడా కాలం కలిసి వస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. స్థలము లేదా పొలమును కొనుగోలు చేయాలన్న ఆలోచనలు సంవత్సర ద్వితీయార్థంలో కలిసి వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో మొదట్లో అనుకూల ఫలితాలు రాకపోవచ్చు. ద్వితీయ ప్రయత్నంలో అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలు, గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం, సివిల్ సర్వీసులు కోసం చేసే ప్రయత్నాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు, మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో అవసరాల నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం మాత్రం రొటేషన్ల రూపంలో ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడడం, నీరసము, పని చేయలేనటువంటి స్థితికి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. కుటుంబం నుంచి వేరుపడాలన్న ఆలోచనలు మీకు లేనప్పటికీ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. కొత్త భాషలు, సంగీతం, నాట్యం, కళ సంబంధమైనవి నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. డ్రైవింగ్, స్విమ్మింగ్, కరాటే వంటివి నేర్చుకోవాలన్న ఆకర్షణ, ఆసక్తిని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన విషయాలు పురోగతి సాధించగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం వంటి కార్యక్రమాలు ఆలస్యమైనప్పటికీ కూడా నెరవేరుతాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. మీకు అత్యంత ఇష్టమైన విద్యలో రాణించగలుగుతారు. మీ సన్నిహిత బంధువులలోనే మీకు మంచి జరగకూడదని, మీరు వైఫల్యం కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.
జాగ్రత్త వహించండి. మనోధైర్యంతో చాలా సమస్యలను ఎదుర్కోగలుగుతారు, పరిష్కార మార్గాలను అన్వేషించగలుగుతారు. సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగాన్ని అందుకుంటారు, కుటుంబాన్ని ఆదుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక సర్దుబాట్లు కొన్ని చికాకులు కలిగిస్తాయి. కొన్ని అవమానాలు, సంఘటనలు మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఇలాంటి వైఖరి మంచి మార్పులకి కారణమవుతుంది. కష్టపడి చదువుకున్న చదువు ద్వారా వచ్చిన ఉద్యోగం అడుగడుగున మిమ్మల్ని రక్షిస్తుంది. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విద్యాపరంగా అఖండమైన అభివృద్ధిని సాధిస్తారు. సాంకేతిక విద్యల్లోనూ రాణిస్తారు. ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా గురుగ్రహ సంచారము, శనిగ్రహ సంచారం కారణంగా ఫలితాలను తెలుసుకుందాము. ఏ పనైనా ద్వితీయ ప్రయత్నంలో నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలు, స్థలాల కొనుగోలు, రాయబారాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. చదువుకోవాలన్న జిజ్ఞాస, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అతి కోపం, అతిగా సహాయం చేయడం ద్వారా కోరి తెచ్చుకున్నట్లుగా కొత్త సమస్యలకు కారణమవుతుంది. ఆగిపోయిన పనులు, సంతకాలు, గృహ నిర్మాణం ప్రయత్నాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఒక మంచి శుభవార్తను వింటారు. ఒక కొత్త రుణాన్ని చేస్తారు. కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చదు. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ మంజూరవుతాయి. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. రాజకీయ పరమైనటువంటి పదవులు లభిస్తాయి. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఒక చోట కాకపోయినా మరొక చోట ఫలితాలను అందిస్తుంది.